అంటే 80% తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ నార్కటిక్స్ మొత్తం అంతా తీస్తారు. అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి వాటి గురించి? అంటే అక్కడ నుంచి ఆయన ముందు మన డిప్యూటీ సీఎంని కలిశారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిశారు. కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం, సిద్ధం, మేము రెడీగా ఉన్నాం, మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం, వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు. వీళ్ళు అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి నిన్న జరిగిన ఇన్సిడెంట్ రేవ్ పార్టీ మీద? వీళ్ళు వెళ్ళారన్నదే వచ్చింది అందరూ. ఎందుకండి వాళ్ళ ఆవిడ లేనంటున్నారు కదా, ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయింది, దొరికేస్తుంది ఎక్కడున్నారు అని లొకేషన్. సో అది చేయలేదు మన వాళ్ళు, చేసి ఉంటారుగా. అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు, అక్కడ కదా ఆవిడ ఉంది, కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి, ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం? ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి, ఇక్కడ మనం ఎవరు చేయగలం? పోలీస్ తప్ప, పోలీస్కి అవసరం లేదు కదా, వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే. సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు, అందరితో పాటు ఈవిడ ఉన్నారు అని తెలిసింది. ఇంకెవరున్నారు ఏంటని తెలియదు మనకి. ఈవిడ వెళ్ళడం నాకు నచ్చలేదు, ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే చిరాకు, మామూలుగా కోపం వస్తుంది. ఇందులో ఈవిడ ఉన్నానే నాకు, అందుకే నేను రిలీజ్ చేశాను వీడియో. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలియదు, విన్నదే, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పార్టీల గురించి తెలియదు యాక్చువల్. నేను ఎప్పుడు వెళ్ళను ఇక్కడ, నాకు సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ ఉండవు. నేనంతా మనదంతా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు. 24 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో కనబడను, ఇంత మందు కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు. నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎవరన్నా ఇష్టం లేదు మనల్ని ఎవరు బాలంతా తీసుకెళ్ళి తాగిపిస్తారా, మనకి ఇష్టం ఉండదు. సో నాకు పార్టీ గురించి తెలియదు, కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలను మాత్రం తెలుసు. అంటే ఇంకా మరి ఇంకా దానికి విరమర్చక్కర్లేదు కదా, ఇంకా అన్నీ జరుగుతాయి. సో అన్నీ జరిగే పార్టీ అది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. నేను పొద్దున్న హేమ గారు రెస్పాండ్ అవుతా, నేను ఏ తప్పు చేయలేదు, నేను అందరికీ ఒకేసారి సమాధానం చెప్తా, అందరితో ఒకేసారి మాట్లాడతా, నన్ను ఇప్పుడు ఏం అడగండి, వాళ్ళు తీస్తున్నారు కదేవో, తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు. ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? పాపం ఏమో నాకు తెలియదండి, నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే, ఆవిడ అమాయకత్వం. పోలీసులు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా, బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా, ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది? ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా లేని డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి, అది బ్లడ్ శాంపిల్ కదా, బ్లడ్లో ఉంటుంది కదా, బ్లడ్ నీదే కదా, వేరే వాళ్ళది కాదు కదా. పేరు కూడా మార్చేశారు, కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ. ఆవిడ పేరు హేమ అని అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి, ఒరిజినల్ పేరు ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి. సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ, ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని. అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, హేమ ఎవరో కృష్ణవేణి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హేమ ఉన్నారని. ఎలాగో లీక్ అవుతాయండి, లీక్స్ వచ్చేస్తాయి. సో అలా వచ్చేయడంతో నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు. అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉందేమో, మేబీ అదే ఉండొచ్చేమో కూడా, నాకు తెలియదు. అలా దొరికారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు లోపల? చాలా మంది ఆర్టిస్టులు 86 మెంబర్స్ ఏమో దొరికారు అని చెప్పి, అందరూ మోడల్స్, టెక్కీలు, వాళ్ళు వీళ్ళు ఉన్నారంట. నాకెవరో తెలియరు, అదే కదని చెప్తాను. నేను మీలాగా టీవీల్లో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే, నాకు తెలియదు అసలు ఎవరి గురించి. ఈవిడ పేరే వినిపించింది ప్రముఖంగా, మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు. అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఒక 24, 25, 23 ఇయర్స్ అమ్మాయిలు చిన్న చిన్న సినిమాల్లో చేసుకున్న వాళ్ళు, అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది బయటకు వచ్చి కూడా మేము జస్ట్ పార్టీకి వెళ్ళాము, మమ్మల్ని ఇన్వైట్ చేశారు, బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే తెలిసి వెళ్తున్నారా, తెలియకుండా వెళ్తున్నారా, లేకపోతే వీళ్ళందరినీ ఎవరైనా తీసుకెళ్తున్నారా? తెలీదండి, అది నాకు తెలియని విషయం. బట్ ఎవరైనా ఉన్నారేమో మీరు అంటే నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలందరినీ ఆకర్షిస్తారండి. వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో 4 వీడియోల్లో రీల్స్లో పాపులర్ అవగానే సినిమాలో కనిపించాలను, అక్కడ ఉండాలని, ఇక్కడ ఉండాలని, ఎక్కడో పబ్బుల్లో పార్టీల్లో పరిచయాలు ఉంటే జనాలు పరిచయం అవుతారని, అక్కడికి అందరూ వస్తారని ఇట్లా వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయి ఇలా పబ్బులకి వాటికి వెళ్ళి వీళ్ళతో పరిచయాల కోసం వెళ్ళి వీళ్ళు బలైపోతున్నారు. పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, వాళ్ళకున్న ఆ ప్యాషనే వాళ్ళని బలి తీసుకుంటుంది. అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఏది కరెక్ట్ అని చూసుకొని చేసుకుంటే బెటర్. ఇలా వెళ్ళి ఇలాంటి విరుక్కుంటే లైఫ్లు రూయిన్ అయిపోతుంది. తర్వాత అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో మనం బ్యాడ్ నేమ్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ అయిపోతుంది వీళ్ళ పని. సో తల్లిదండ్రులు బాధపడతారుగా. ఇది ఎలాంటివి కొంచెం సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఈ తాగుడులు, ఈ పబ్బులు, ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్తేనే కరెక్ట్ అని నేను అన్నాను. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు 24 ఇయర్స్గా పబ్బుల్లో పార్టీల్లో వెళ్ళి చేస్తేనే ఇండస్ట్రీలో పేరు రాలేదు. టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు, ఇది ఒకటే చెప్పాలి. అది నీకు నిజంగా రాసి పెట్టు, నువ్వు ఎక్కడున్నా వస్తావు ఇండస్ట్రీకి. వచ్చావా, నీ పని నీకు నిజంగా ఇక్కడ ఇది ఉందో చేసుకోవాలి అంతే. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు పక్క నుంచి, ఇట్లా వెళ్తే డబ్బులు వస్తాయి, ఇట్లా అదేనండి, అదే నమ్మకూడదు అంటున్నా. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇప్పుడు మన పక్క నుండి మన గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే మనం రీచ్ అవుతాం మన గోలు. లేదు అని వాళ్ళ దానిలోకి మనం
లాగబడిపోయాం అనుకోండి, మనం గతమైపోద్ది అక్కడితో మన కెరీర్. సో అదే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అదే కదా తెలియాల్సింది. ఇప్పుడు బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి, చెడిపోవాలనుకున్న వాడికి ఎవరు బాగుపెట్టలేరు. కాబట్టి మనం ఏదైనా మన చేతిలో ఉంది. అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు, పెద్ద చేస్తున్నారు, చదివిస్తున్నారు, డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదని నీకు బుద్ధి నీకు ఉండాలి. వాళ్ళు నాకు ఇచ్చారు, నేను వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి గర్వంగా చెప్పుకో. ఇప్పుడు పార్టీలో దొరికిందండి, డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే వాళ్ళు బాగుంటుందా? అబ్బాయి తీసుకున్నాడంటే బాగుంటుంది తల్లిదండ్రులకి? అయ్యో ఇదేరా నేను పంపకోని వాళ్ళు బాధపడతారా? అది నువ్వు ఇవ్వకూడదు. వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు, నా కూతురు మంచి, అది ఇవ్వు. అది నువ్వు ఇవ్వాల్సి, నువ్వు రుణం తెచ్చుకుంటే. ఇలాంటివి కాదు, ఎవడో చెప్తాడు కోన్కిస్గా గొట్టంగాడు, అందరూ చెప్తాడు ఆడికేదో మందు పోయించాలి కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంటే రా మనం వెళ్దాం, మన ఇజ్జేద్దాం సూపర్ ఉంటుందని ఆడి నీకు గిలుతాడు. ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి. నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కలవు అన్నప్పుడు వరకు నీతో మాట్లాడు బాగానే, నువ్వు ఏ రోజు పెట్టలేవు ఆ రోజు నేను పే అంటాడు వాడు. అది తెలుసుకునే సైన్కి ఇలా ఎడిక్ట్ అయిపోతారు. సో మనలో ఉందమ్మా, మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు. మనం గట్టిగా ఉంటే మన విల్ పవరే. మనం గట్టిగా లేవనుకో, నాకు తెలియని పార్టీలు ఉన్నాయా, నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, ఎందుకు మరి మేము ఏమి నేర్చుకోలేకుండా వచ్చాం? మరి మనలో ఉండాలి కదా విల్ పవర్, గట్టిగా ఉండాలి. నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడున్నారు ఏంటో అసలు జనాలు కూడా మర్చిపోయారు. అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు, సినిమాలు చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు చెప్పారండి? ప్రతి నెల మీకు లాస్ట్ మంత్ చూపించినా ఈ మంత్ చూపించినా ప్రతి నెల మీరున్నారు. అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు. ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో నేను కనబడినట్టుగా ఎవరు కనబడరు. సోషల్ మీడియాలో చెప్పట్లేదు, సినిమాల వైజ్ కానీ బయట అట్లా. ఓకే అదా ఓకే. సోషల్ మీడియాలో నేను హల్చల్ చేయకపోయినా జనాలు చేపిస్తుంటారు, నేనేం చెప్పినా అది మరి మర్చిపోయారు అనగా మీరు ఏం మాట్లాడినా కూడా అది వైరల్ అయిపోతుంది. అదే కదా, నేను ఏదైనా ఉన్నది అన్నట్టు మాట్లాడతా, ఏ రోజుకి ఆ రోజు వస్తాను. నేను సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్కి కానీ ఆపోజిట్గా నుంచోవడం అదేమన్నా రీజనా? ఏమోనండి నాకు తెలీదు. మరి విష్ణు మంచు గారు ఇవ్వచ్చు కదా, కొన్ని వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే సినిమాలు చేస్తారు. కంపారిటివ్లీ అటు సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా. ఏమోనండి, అలా ఎవరైనా తొక్కేస్తారని నేను అనుకోను. ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని ఆయన చెప్తే అటు ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు కొంత నెగిటివిటీ మీ సైడ్ ఓకే అండి అనుకోనివ్వండి. ఇవ్వలేదు సినిమాలో, నేను సినిమా తీసుకుంటానండి. ఇవ్వద్దు నాకు, నేను సినిమా తీసుకుంటా. నా చేతనైంది, నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా. ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా, నిరూపించారు కదా. నా ఐఫోన్ ఉంది నా దగ్గర, హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా. నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నేను మంచి డైరెక్టరు, ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు. సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నాకు క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. జనాలు వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు, మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. నాకు సినిమాలు అడుగుతున్నా, డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో. నేనైతే డబ్బులే అనుకుంటాను. మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దీనికోసం గ్రడ్జులు పెట్టుకున్నా అంత ఎవరు చేయరండి నా మీద, ఈ పిల్లప మంచిదే అని అనుకుంటారు. కానీ ఇంకా సీరియల్స్ అంటారా, డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి. నేను వర్క్ చేస్తా, నాకు కావాల్సిన డబ్బు ఏమైనా అడుగుతా, నా పద్ధతి అంతే. ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అనుకున్నాను. కొన్ని అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. మంచి డబ్బులు వస్తే చేస్తాను. నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను, ఒకటో రెండో కథలు చెప్తాను. నాకు హ్యాపీగా నా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను. సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక 10,000 15,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తే కానీ చేయను. మరీ లోకల్గా అయితే 50,000 నుంచి 70,000 ఇస్తే మొన్నే ఆల్వాళ్ళలో చెప్పా శ్రీరామనవమి దగ్గర. నేను చెప్తున్నాను, నేను కథలు చెప్పుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఫేస్బుక్ మీరు ఫాలో అని నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయి మీకు, నేను చేస్తున్నాను ప్రోగ్రామ్. అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది. లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది మా తమ్ముడిది నాది కలిపి, దాని మీద వచ్చే ఆదాయమో ఇలా వెళ్తుంది నాకు. రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, చిన్న సినిమా ఒకటి తీశాడు మా తమ్ముడు. సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా. అంతకన్నా నాకేం నష్టం లేదు. అండ్ నేను బెగ్ చేయను ఎవరిని. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది ఇటు సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మాట ఎటు వెళ్ళి ఏ కాంట్రవర్సీ అయిద్దో అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదులుతారు. అవునా? కళ్యాణి గారు అట్లా ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణు గారి ప్యానల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మీరు మాట్లాడని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఎవరో నాకు గిల్లితే చెప్పడం నాకు జ్ఞానం లేదా, నాకు ఆలోచన లేదా. పోను ఓకే, ఎప్పుడు చెప్తారు? మొన్న సెల్ఫీ రిలీజ్ చేయమని ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పుకొని అనుకుందాం. నేనేమన్నాను, బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తేలుస్తారని నేను చెప్పాను. అప్పుడు నాకు ఎవరు చెప్పారు? పోనీ ఇవాళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నా. ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు? నాకు ఇంగిత జ్ఞానం ఉంది. నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను కీ బొమ్మను కాను, నాకెవరు డబ్బులు ఇవ్వరు. నాకెవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బెగ్ చేయను, ఎవరిదైనా నేను రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా. సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే?
మా ప్యానల్లో మేము మాట్లాడుకున్న మాటలు మాకు ఉంటాయేమో కానీ బట్ వాళ్ళకి ఇచ్చేసి నన్ను వదిలేస్తే ఎవరు రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీరే రియాక్ట్ అవుతున్నారని అంటే ధైర్యం లేదు అలా ఎవరికి. ఓకే, నాకు ధైర్యం ఉంది. ధైర్యం లేదు, ఏదైనా నిలబడతాను, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేస్తాను. నేను చాలా విషయాల్లో నిలబడ్డాను. నేను అన్నది నిజాలు అయ్యాయి. మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆ కృష్ణుడి విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను బయటికి తీసేసింది. నన్ను సస్పెండ్ చేశారు. నేను చేయలేదు తప్ప అక్కడ, బట్ ఒక పెద్ద నటుడిని నువ్వు అన్నావని చెప్పి నన్ను తీసేశారు. సరే, నేను దాన్ని ఒబే చేశాను. ఎందుకంటే ఓకేలే, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పర్సెప్షన్ అది. కానీ కోర్టు నాకు తీర్పిచ్చింది. సో అక్కడ నేను తప్పు చేయలేదంటే కోర్టు ఒప్పుకుందిగా. వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా. అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు, ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగా దాక్కునేది కదా. ఈవిడ ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గర లొసుగు లేదు, తప్పు లేదు, ఈవిడ నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. ఏ లేడీ కమెడియన్ కానీ, ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ, ఎవ్వరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో. అంటే బేసిక్గా అది కూడా తప్పు కాదు. ఇప్పుడు పార్టీస్లో స్పోక్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు, పార్టీ పెద్ద ఏం మాట్లాడుతున్నా కూడా కింద స్పోక్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడుతారు. స్పోక్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్కి ఏమి అట్లా అలా కూడా ఏమి ఇవ్వలేదు నాకు పోస్ట్. నేను జాయింట్ సెక్రటరీ ప్రెసెంట్, యాజ్ ఆఫ్ నౌ నేను జాయింట్ సెక్రటరీ. నేను ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా మళ్ళీ కంటెస్ట్ చేస్తామా మళ్ళీ ఎలక్షన్ అవి తర్వాత విషయం. అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను ఇక్కడే ఉంటాను తెలియదు. కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు, నేనేం తీసుకోలేదు. నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడా. ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అదే చెప్తున్నాను. నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా నేను ఫస్ట్ నుంచి తీసుకోండి, కాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గళ చెప్తానంటే తప్పు చేయలే. ఎవడో ఏదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరూ నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు. వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి, వాళ్ళు బయటపడతారని ఎవరు రారు. నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తా, ధైర్యంగా మాట్లాడతా. నాకెందుకు భయం? నేను నా తిండి తింటున్నా, నా బట్ట నేను కడుతున్నా, నేనేమి ఎవరిని బెగ్ చేయలేదు. నా వరకు నేను చేసిన నిజాయితీ క్యారెక్టర్స్ చేశాను. సో నాకెందుకు భయం ఎందుకు ఉండాలి? ఎవరు మనల్ని కీ ఇస్తే నడిచి అసలు అలా అయితే హేమ గారు చెప్పు చేతుల్లో ఆవిడ కామ్గా అందరినీ దువ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఆవిడతో ఎందుకు గొడవ వేసుకోవాలి అప్పట్లో మా అసోసియేషన్లో? సరే అక్క అని ఉంటే నన్ను ఏమంటారుగా. నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు. మంది కష్టం, మన పని మనం క్లియర్గా చేస్తాం. అండ్ మీ సైడ్ నుంచి మా ఎలక్షన్స్ టైంలో చెప్పిన మాట, మా అసోసియేషన్ కొత్త బిల్డింగ్ ఉందండి ఇప్పుడు కూడా. అదే మీ అందరికీ అర్థం కావట్లేదు. మా అసోసియేషన్ బిల్డింగ్ విష్ణు గారు నార్సింగ్లో కొనేయడానికి రెడీ చేశారు. 4 వచ్చిన 1 ఇయర్లోనే రెడీ చేశారండి. అప్పుడే చేశారు, అప్పుడే మీటింగ్ బెటర్ చేశారు. మీకు తెలియదు ఇంటర్నల్గా ఇంతకుముందు మీ మీడియాకు ఆహ్వానం ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. సో అది ఆ బిల్డింగ్ అంతా రెడీ చేస్తారు. నార్సింగ్ వద్దు బాబు, పెద్దవాళ్ళు అంత దూరం ఎక్కడ వస్తాం, ఫిల్మ్ నగర్లో ఇది డిమాలిష్ చేస్తున్నారట ఈ ప్లేస్ని, ఇది మళ్ళీ ఫ్లోర్స్ కడతారు కదా, మీరు ఇక్కడ తీసుకుంటా అంటున్నారు. ఆయన కూడా ఇచ్చాడు 2 ఆప్షన్, ఇది తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ చేయించండి అని చెప్పారు. అది ఇప్పుడు ఆగిపోయింది, చేయలేదు, డిమాలిష్ చేయలేదండి. దానికి మనం ఏం చేయగలం? వాళ్ళు డిమాలిష్ చేస్తే ఈయన కొన్నాను ఇప్పుడు కూడా డబ్బులు రెడీగానే ఇస్తానని అని చెప్పాడు ఆయన. డిమాలిష్ చేయలేదు, కట్టలేదు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ కట్టేస్తాడు? ఇప్పుడు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అర్జీ పెడితే వాళ్ళు ఇచ్చారు, మీరు ల్యాండ్ సర్వే చేసి పంపించండి, మేము ఇచ్చేస్తాం, 1000 yards ఇవ్వండి, 19 monthsలో కట్టేస్తాను, 18 monthsలో అని చెప్పారు. మొన్న కూడా జరిగింది. సో ఆయన బిల్డింగ్ కట్టే వరకు ఆయన అధ్యక్షుడు, మొన్న అందరూ తీర్మానం కూడా చేశారు. సో అంతవరకు ఎలక్షన్స్ ఉండవని అన్నారు. బిల్డింగ్ మొన్న అయిపోయిందిగా, మొన్న అంతా తీర్మానం అయింది. ఒక 2 years వరకు బిల్డింగ్ అయిపోవచ్చు, అయితే అప్పుడే ఎలక్షన్స్. ఓకే. సో ఫైనల్గా పవిత్ర అండ్ చంద్రకాంత్ ఇష్యూ, ఆ లీక్ అయిన చాట్ కూడా మీది, లాస్ట్లో మీతోనే చాట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఏం చాట్ చేద్దాం? చందు నాకు 9 years నుంచి తెలుసు, మేము కలిసి వర్క్ చేసాము. అబ్బాయి 39 చేసేటప్పుడు ఈవిడతో పరిచయం నాకు అప్పుడే, ఆవిడతోని. పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు నేను ఉన్నప్పుడు. నేను బిఫోర్ బిగ్ బాస్ నేను చెప్తుంది, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశారు. అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు, తనకి అసిస్టెంట్, ఒక బ్రదర్ లాగా. నాకు ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట, నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేసాము అట్లా. అది బాగానే వెళ్ళింది ఆ టైంలో. తర్వాత అడిగారు, నేను కొంచెం అమౌంట్ సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను 39కి. అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా. అంతకుముందు ఈ అబ్బాయి వేరే 2-3 సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లోడు, బాగా తెలుసు మాకు. అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్, అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ విషయాలు. సో అలా మేము మంచిగా మాట్లాడాం. లాస్ట్లో ఈ అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకొని మళ్ళీ మాట్లాడాను. అంతవరకు నేను మాట్లాడలే. పెళ్ళి అయిందన్న విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో. అవునా అనుకుని వదిలేసా. తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది అనగా అయ్యో బాధపడతాడు కదా, పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా, నేను ఫోన్ చేశాను. కానీ ఈ అమ్మాయికి డైవర్స్ ఇవ్వలేదు, ఇంక ఇవన్నీ అయ్యాయి, ఇంకా గొడవల్లోనే ఉన్నారన్న విషయం కూడా తెలియదు. సో అలా అయ్యింది. చందుకి నేను అప్పుడు చాలా నచ్చజెప్పాము మొన్న లాస్ట్
నేను బుధవారం వరకు మాట్లాడాను, లక్షవారం ఊరు వెళ్ళాను, ఆ రోజు మాట్లాడలేదు. ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పుడు అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు. అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయక చెందు అని లాస్ట్ మెసేజ్ అదే ఉంది, మీరు చూడండి కావాలంటే. ధైర్యంగా ఉండాలి, యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను నేను. అబ్బాయి మంచిగా మాట్లాడాడు, అక్క అక్క అనేవాళ్ళు, అయితే కళ్యాణి గారిని పిలిచాం. మంచి పిల్లోడమ్మా, అబ్బాయి మాత్రం మంచి అబ్బాయి, మంచి వర్త్ ఉంది, బాగా డెడికేటెడ్గా పనిచేసేవాడు, డెడికేషన్ ఉంది వర్క్లో. అలాంటి పిల్లోడు. కానీ అన్నిటికన్నా నాకు అంటే ఏమన్నా ఎక్కువ డ్రింక్ చేసిన ఏమో అది నాకు లేదు, అప్పుడు ఏమన్నా నేను చూడలేదు. నాకు అబ్బాయితో అంత మరి ఇంటిమేసి లేదు, ఓన్లీ షూటింగ్లోనే. అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే. మొన్న చనిపోయినాక 3 రోజులు ఎక్కువ మాట్లాడాను నేను, ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు. నిమిషంకి ఒకసారి 10 సార్లు అర్థమైంది ఈ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు. నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అంతవరకు వెళ్ళాను. మళ్ళీ నన్ను తమాయించుకొని వచ్చి మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇదనమాట, నేను పెట్టిన ఇంకా నాకు నాకు శూన్యం అయిపోయింది. నేను వెళ్ళిపోయి వచ్చాను ఈ డిప్రెషన్ నుంచి. మనమే రావాలి బయటికి, ఎవరు చెప్పినా రాదు, అది మనం ఓవర్కమ్ చేయాలి. ఏదైనా వర్క్ పెట్టుకో, ఏదైనా చేసుకో, మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడని ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూశాను నేను. కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు, అన్నీ మాట్లాడాడు, ఏమో చెప్పాడు. 3 రోజులు మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అంత ఏదో బాధలో ఉన్నాడు కదా అనుకున్నాను, కానీ ఇంత డెసిషన్ తీసుకుంటారు అనుకోలేదు నేను. అంటే ఒక సైడ్ మేము చూస్తున్నప్పుడు ఇటు సైడ్ వీళ్ళది ట్రూ లవ్ పాపం అమ్మాయి కాదు, ఇప్పుడు లవ్ అనకూడదు మనం. ఏదైనా ట్రూ లవ్ చేసుకున్నారు కాబట్టి ట్రూ లవ్ ఒకరి కోసం చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది. ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని అటు సైడ్ అనిపిస్తుంది. అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధిలిఖితం అంటానండి. ఒకటి, ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది మారకం, చావు. ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది. సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలేమనడానికి ఇది ఒక నిదర్శనం. ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు. ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పుంటారు, ఎందుకంటే ఆవిడతో నేను చాలామంది చెప్పారంట నాకు. నిన్న మొన్న చెప్పిన సీరియల్ వాళ్ళనట్లు, ఆవిడ వద్దండి ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాం, వినలేదు అన్నారు. ఏమైంది ఇప్పుడు? వెళ్ళొద్దు నిప్పు అంటే వెళ్ళాడు. అదేదో పోను అనుకోకుండా ఆవిడకి ఏదో బ్యాడ్ టైము, ఆవిడ చనిపోయినాక అక్కడ పిల్లలు పోను పెద్దోళ్ళు అయిపోయారు, ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా. నీ పిల్లలు, నువ్వు చేసింది ఎంత బ్లండర్ మిస్టేక్, నువ్వు వెధోపని చేసావు మామూలుగా అయితే. ఆ పిల్లల లైఫ్ని తీసేసావుగా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది పోనీ, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమాయించుకొని సరే చేసిన పాపము ఏదో అయిపోయింది, నా లైఫ్ పోయింది, ఇప్పుడైనా ఈవిడ జాగ్రత్త చూసుకుందాం, పిల్లల్ని చూసుకుందా అని ఉండాలి కదా. ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపించింది. అంతవరకు 3 రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే చెడామడా తిట్టేదాన్ని నేను. నాకు తెలియదు, తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్దును. అబ్బాయి కూడా ఆ చనువు ఉంది కాబట్టి ఏమీ తెలియదు. కానీ నాకు తెలియదు. ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం, ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం, వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం, అప్పుడు తెలిసింది. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి డివోర్స్ అన్నాడు. అయిపోయింది డివోర్స్ అని అడిగాను, పెళ్ళికి పిలిచాడు నన్ను, పిల్లలని చెప్పాడు, నీ పిల్లలు పెళ్ళికి వస్తాలని కామెడీ చేశాను, చనిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. ఓకే, థ్యాంక్ యూ.